హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్. సో ఎలా ఉన్నారండి అందరూ? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఒక స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసానండి. ఇది వచ్చేసి మనకి పాలకోవా అండి. బట్ నేనైతే మనకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, ఆ షేప్ మౌల్డ్స్లో పెట్టుకోవడం వల్ల ఈ విధంగా వచ్చాయండి. సో ఈ హెల్దీ పాలకోవా రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం ఈ విధంగా నేను ఒక గిన్నె కానీ లేకపోతే మీ దగ్గర ఉండే ఏదో ఒక పాత్రని ఇలా తీసుకొని అందులో 1 కప్ వరకు బొంబాయి రవ్వ, ఏ కప్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వరకు నెయ్యి అండ్ 2 నుంచి 3 తవ్వల వరకు, అంటే అప్రాక్స్గా మనకి ఇది 6 నుంచి 9 గ్లాసెస్ వరకు షుగర్ అనేది ఉంటుందండి. మీకు ఇష్టం తక్కువ షుగర్ తినేవాళ్ళు 6 గ్లాసెస్ వరకు వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఒక 9 గ్లాసెస్ వరకు వేసుకోవచ్చు అండి. అండ్ అందులోనే 1 లీటర్ పచ్చిపాలండి, 1 లీటర్ వరకు పచ్చిపాలు కూడా వేసుకొని చక్కగా అన్నిటిని మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మన ఈ మిశ్రమం అనేది దగ్గరికి పడే వరకు బాగా ఓపికగా దగ్గరే ఉండి ఇలా ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ ఉడకపెట్టుకోవాలండి. బికాస్ మనం కొద్దిగా అయినా పక్కకు వెళ్తే ఇది అడుగంటేసే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం ఓపికగా దగ్గరే కూర్చొని ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. గరిటెతో కింద నుంచి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ చక్కగా ఉడికించేసుకోవాలండి. మనకి మొత్తం ప్రాసెస్ ఒక 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్ వరకు పడుతుందండి ఖచ్చితంగా. సో అందుకే కొద్దిగా ఓపికగా తిప్పుకోవాలని చెప్తున్నానండి. సో ఈ విధంగా చక్కగా మిక్స్ అయిపోతే ఇలా మనం తీసుకున్న కోవా మిక్చర్ అనేది ఇలా దగ్గరికి పడిపోతుందండి. ఈ విధంగా దగ్గరికి పడ్డాక మరి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకొని దీన్ని దించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం ఉడికించుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని. తర్వాత మీ దగ్గర పప్పు గుత్తుంటే పప్పు గుత్తి, లేకపోతే వీడియోలో చూపించిన విధంగా ఇలాంటి చెంబు అన్న తీసుకొని మనం తీసుకున్న మిశ్రమాన్ని చక్కగా ప్లేట్కి వేసుకుని ఇలా రుద్దుకోవాలండి. ఇలా రుద్దితే మనం తీసుకున్న మిక్చర్ అనేది మనకి గట్టి పడుతుందండి. లైక్ మనం షేప్స్ చేసుకోవడానికి వీలు పడేటట్టు గట్టిగా మనం తీసుకున్న మిక్చర్ అనేది దగ్గరికి పడుతుందండి. సో చూస్తున్నారు కదా, మీకు ఎంతసేపు తిప్పినా దగ్గరకు పడట్లేదు, ఈ మిశ్రమం అనేది లూజ్గానే ఉంది అంటే మరొక్కసారి ఒక 10 to 15 మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఈ విధంగా తీసుకొని పళ్ళెంకేసి చక్కగా రాసుకుంటూ మన మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలండి. గట్టి పడుతుంది కూడా. సో చూడొచ్చు మీరు వీడియోలో. ఈ విధంగా తీసుకొని చక్కగా ఇలాంటి చెంబుతో ఇలా రుద్దుకోవాలండి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ వరకు రుద్దుకుంటే మనం తీసుకున్న మిక్చర్ అనేది గట్టిపడి దగ్గరికి పడుతుందండి. వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఇలా రుద్దేసుకోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా రుద్దుకుంటే చక్కగా ఇలా దగ్గరికి పడిపోతుందండి. దగ్గర పడిపోయాక మొత్తం మిక్చరాన్ని చక్కగా నీట్గా తీసుకొని మధ్యలోకి పెట్టుకొని మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో తీసుకోవచ్చండి. లైక్ కొంతమంది పేడాల్లాగా చేస్తారండి, ఆ షేప్లో కూడా చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఈ వెల్లుల్లిపాయ షేప్ ఉన్న మౌల్డ్ అయితే ఉందండి. సో ఈ మౌల్డ్ని తీసేసుకొని దీనికి కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఘీని అప్లై చేస్తున్నానండి. సో అప్లై చేసుకొని చక్కగా దీంట్లో మనం రెడీ ఉంచుకున్న మిక్చర్ని దీంట్లో పెట్టి కొద్దిగా ప్రెస్ చేస్తే మనకు ఆ షేప్లో ఆ పాలకోవాలు అనేవి వచ్చేస్తాయండి. సో చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే మనం చేసుకున్న పాలకోవాలు అనేవి మంచి షేప్లో వచ్చేస్తాయండి. చూడొచ్చు మీరు, చాలా ఈజీ అండి చేసుకోవడం. బట్ కొంచెం పేషెన్స్ ఉండాలి. కొంచెం పేషెన్స్తో చేసుకుంటే మన టేస్టీ హెల్దీ పాలకోవాలు అయితే ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు పిల్లలకు కూడా చాలా చక్కగా ఇలా చేసి పెట్టేయచ్చండి ఎప్పుడైనా. నేనైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నానండి పాలు, కానీ మీరు తక్కువ పాలతో కూడా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. సో చూసారు కదా, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.